డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యార్థి పదాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. నేర్పరి అంటే ఏంటి అంటే నైపుణ్యం కలవారు అని. కోనేరు, హంపి, చదరంగం ఆటలో నైపుణ్యం కలది. ఓకే, అమ్మ తీర్చిదిద్దిన బొమ్మను నేను. అమ్మ తీర్చిదిద్దిన అంటే సవరించిన, చెక్కిన. ఓకేనా, సవరించిన, నిర్మించిన అనే మీనింగ్లో కూడా చెప్పుకోవచ్చు. చెక్కిన కన్నా నిర్మించిన అనే మీనింగ్లో కూడా చూసుకోవచ్చు. ఉపాధ్యాయుడు మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థి భుజం తట్టాడు అంటే భుజం తట్టడం అంటే ఏంటి? మెచ్చుకోవడము, పొగడము. ఓకేనా, మెచ్చుకోవడము లేదా ప్రోత్సహించడము, ఈ రెండు రాసుకోవచ్చు. విద్యార్థికి విద్యార్జనే తపనగా ఉండాలి. విద్యార్జన అంటే ఏంటి? చదువు నేర్చుకోవడం, విద్యను ఆర్జించడం అని మీనింగ్లో వస్తుంది. చదువుకోవడం, చదువును నేర్చుకోవడం. ఓకే, క్రింది వాక్యాల్లో చూసినట్టయితే మనకి ఇక్కడ సమానార్థక పదాలు రాయాలి. అంటే ఏంటి? పర్యాయ పదాలు రాయాలి. గుర్తుకి పర్యాయ పదం జ్ఞాపకం. గుర్తు రాలేదు నాకు అంటాం కదా, అంటే జ్ఞాపకం రాలేదు. జ్ఞప్తికి రాలేదు అనే మీనింగ్లో రాసుకుంటాం. బట్టలు అంటే వస్త్రాలు. వలువ అన్నా కూడా బట్టలే అండి. ఓకే, వలువలు అన్నా కూడా మీకు బట్టలే. ఉత్తరాలు, జాబు, లేఖ, తపన, ఆసక్తి, ఉత్కంఠ. ఇల్లాలు అంటే మనకి ఇక్కడ గృహిణి అనే మీనింగ్లో కూడా వాడతాం. పురంధ్రి, పడతి అని కూడా వాడుకోవచ్చు, స్త్రీ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రకృతి వికృతులు రాయమన్నారు. ప్రకృతి వికృతుల్లో మనకు పైన ఇచ్చేసారు ఏది ప్రకృతి ఏది వికృతి అనేది రాయాలి. తీరము అనేది ప్రకృతి అండి. తీరంకి వికృతి ఏంటంటే దరి. నెక్స్ట్ గౌరవం ప్రకృతి, గారవం వికృతి. ప్రాణము ప్రకృతి, పానము వికృతి. భాష ప్రకృతి, భాష వికృతి. ఆశ్చర్యం ప్రకృతి, అచ్చెరువు వికృతి. ఇంక ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ సామాన్య వాక్యాలు ఇచ్చారు. దీన్ని మనం సంయుక్త వాక్యాలుగా మార్చాలి. రవి పాట పాడుతున్నది, రాధా పాట పాడుతున్నది, రవి పాట పాడుతున్నాడు. ఇక్కడ ఎలా రాయవచ్చు? సంయుక్త వాక్యం కదా. రాధా మరియు రవి పాట పాడుతున్నారు. ఇక్కడ మనకు మేలు ఉంది, ఫీమేల్ ఉంది, మేలు ఉంది కాబట్టి పాడుతున్నారు. ఓకే,
రవి మరియు రాధ మరియు రవి పాట పాడుతున్నారు. సాందీపుడు గురువు, శ్రీకృష్ణుడు శిష్యుడు. సాందీపుడు, శ్రీకృష్ణుడు గురు శిష్యులు. ఓకే, రవి బజారుకు వెళ్ళారు, రఘు బజారుకు వెళ్ళాడు. రవి మరియు రఘు బజారుకు వెళ్ళారు. భీముడు అర్జునుడు. ఓకే, భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు. భీమార్జునులు వీరులు అని కూడా రాయవచ్చు. ఇక్కడ సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంగా రాయాలన్నమాట. అంటే కర్త అనేది మనకి ఇక్కడ చూడండి ఎలా ఉందో, రెండు ఒకేలా ఉంటాయన్నమాట. శైలజ ఇక్కడ శైలజ అనే ఉంటుంది. ఇక్కడ కర్త సేమ్గా ఉన్నప్పటికీ క్రియ అనేది మనకు చూసినట్టయితే రెండు ఉన్నాయి కదా. ఒకదాన్నేమో అసమాపక క్రియ రాస్తాం, ఇంకొక దాన్నేమో అలాగే ఉండిస్తాం. శైలజ నడుస్తున్నది, శైలజ పాట పాడుతున్నది. శైలజ నడుస్తూ పాట పాడుతున్నది. నెమలి వేగంగా వచ్చింది, నెమలి పామును చూసింది. నెమలి వేగంగా వచ్చి పామును చూసింది. నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను. నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను. ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు గీంకరించింది. ఏనుగు తొండం ఎత్తి గీంకరించింది. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు. ఇక్కడ మనకు సందులు రాయాలి. కూరగాయలు, కూర కాయ. ఓకేనా, కూర కాయ. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, సందులు విడదీసి రాయమన్నారు. సమాసం అడగలేదు. సమాసం అంటే ఏమవుతుంది, ద్వంద్వ సమాసం అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, మనకు విడదీసి సంధి పేరు రాయమన్నారు. సో చూసుకోవాలి. కూర ప్లస్ కాయ, కూరగాయలు. ఓకే, గసడ దవాదేశ సంధి, గసడ దవాదేశ సంధి. ఇక్కడ ఏమైందంటే కా బదులు గా వచ్చింది చూడండి. కచట తపలకు బదులుగా గసడ దవాలు రావడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, చూసుకోవాలి. ఊరు వల్లెలు, ఊరు పల్లె. ఇక్కడ పా ఏమైంది, వా అయింది అనమాట. అంటే వల్లెలు అయింది. అంటే గ స డ ద వా దేశ సంధి చెప్పాను కదా. కచట తపలు, కచట తప, కచట తప. అంటే కా అనేది గా అవుతుంది, చా అనేది సా అవుతుంది, టా అనేది డా అవుతుంది, తా అనేది దా అవుతుంది, పా అనేది వా అవుతుంది. ఇక్కడ వానే అయ్యింది. సో ఇది మనకు ఊరు ప్లస్ వల్లె. ఇది కూడా గసడ దవా దేశ సంధి. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి. ఇది కూడా సేమ్ అండి. తా అనేది దాగా మారింది. గసడ దవా దేశ సంధి. కొలువు చేసి. మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. కొలువు ప్లస్ చేసి. చా అనేది ఏమైంది, సాగా మారింది. సో ఇది మనకు కొలువు చేసి సాగా మారింది. ఇది కూడా మనకు గసడ దవా దేశ సంధిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిని సంధి చేసి కలిపి రాయమన్నారు. వాడు కొట్టే, వాడు గొట్టె. కా అనేది గాగా మారింది. సేమ్ గసడ దవా దేశ సంధి. నీవు టక్కరివి, నీవు టక్కరివి బదులు డక్కరివి వస్తుందన్నమాట. టా అనేది డా అయిపోతుంది. ఇది కూడా గసడ దవా దేశ సంధి. వత్తురు పోదురు, వత్తురు ఓదురు, వత్తురు ఓదురు. పో అనేది పా అనేది వాగా మారింది. గసడ దవా దేశ సంధి. వారు చనిరి, వారు సనిరి. చా అనేది సాగా మారుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా మనకు గసడ దవా దేశ సంధి. ఇక్కడ ఎలా కనుక్కోవాలి మేడం అంటారా, మీరు ఇక్కడ ఫస్ట్లో చూడండి, డుము వులు అనేది రావడం జరుగుతుంది. డుము వు ప్లస్ ఊ అండి. డు ము వు వస్తుంది, లేదంటే లాస్ట్లో ఊ వస్తుంది. ఈ వీటికి కచట తపలు కనుక వచ్చాయంటే, కచట తపలు కనుక వచ్చాయంటే మనకేమొస్తుంది, కా ప్లేస్లో సా, కా ప్లేస్లో గా వస్తుంది, చా ప్లేస్లో సా వస్తుంది, టా ప్లేస్లో డా వస్తుంది, తా ప్లేస్లో దా వస్తుంది, పా ప్లేస్లో వా వస్తుంది. ఇదే మనకు గసడ దవా దేశ సంధి. ఇది ఒక రూల్. సెకండ్ రూల్ ఏమిటంటే, ఇక్కడ ఉంది కదా తల్లిదండ్రులు, ఇవన్నీ ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసాలకి ఏమవుతుందంటే ఈ మూడు ద్వంద్వ సమాసాల కిందికి వస్తాయి కదా. కూర గాయ, కూరగాయలు. ఊరు పల్లె, ఊరు పల్లెలు. తల్లి తండ్రి, తల్లిదండ్రులు. ఇవన్నీ ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో కూడా మనం ఇక్కడ గసడ దవా దేశ సంధిగా చూసుకుంటాం అనమాట. ఇది మనకు రెండు రూల్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, లాస్ట్లో మనకు డు ము ఊ రావాలి, లేదంటే ఊ అనేది రావాలి. ప్లస్ వీటికి కనుక మనకు పరపదంలో కచట తపలు కనుక ఉన్నాయంటే గసడ దవలు వస్తాయి. కొలువు చేసిలో ఏముంది, కొలువు ప్లస్ చేసి కదా. డు మువులో ఊ ఉంది కదా. ఇక్కడ చూడండి, డు ఉంది, ఊ ఉంది.
ఇక్కడ ఊ ఉంది కదా, రూలో ఏమున్నట్టు అచ్చు ఊ ఉన్నట్టు. సో ఇక్కడ కూడా మనకి ఏముంది ఊ ఉంది, చా అనేది సాగా అయింది. సో ఈ విధంగా మనం చూసుకుంటాము గజల దవాదేశాన్ని యొక్క సూత్రం అండి. ఆల్రెడీ గ్రామర్ పార్ట్లో చేస్తున్నాను చూడండి. గ్రామర్ పార్ట్ విన్నారంటే మీకు అంతా మీకు తెలుగు అంతా గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాను. యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. సో మీరు ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి వినొచ్చు. యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉందండి. ఈ టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అంతా కవర్ అవుతుంది ఎగ్జామ్స్. నెక్స్ట్ చదువు సంధ్యలు విగ్రహవాక్యం రాయాలంట. చదువు సంధ్య, ఓకే, ద్వంద్వ సమాసం. విడదీసినప్పుడేమో సింగులర్గా వస్తుంది, కలిసినప్పుడేమో ప్లూరల్గా ఉంటుంది. రెండు నామవాచకాలే అయి ఉంటాయి. నెక్స్ట్ మూడైన ముళ్ళు, మూడు ముళ్ళు. ద్విగు సమాసం, సంఖ్య వచ్చింది కాబట్టి మనకు ద్విగు సమాసము. మనకు అనుసంఖ్యంగా అని రావాల్సిన అవసరమే లేదండి. మూడైన ముళ్ళు, ఇక్కడ కూడా మనకు సంఖ్య అనేది ఉంది కాబట్టి సో ఇది కూడా మనకు ద్విగు సమాసం కిందకే వస్తుంది. అశాంతి, శాంతి కానిది. ఈ ఆన్సర్స్ అన్నీ మీకు పీడిఎఫ్ అనేది ఆల్రెడీ మీకు అప్లోడ్ చేస్తున్నాను టెస్ట్ సిరీస్లో. ఓన్లీ మీకు గ్రామర్ పార్ట్ కావాలన్నా కూడా మీరు ఇట్లాగే ఓన్లీ గ్రామర్ పార్ట్ అనేది మీకు ఇక్కడ అంతా మీకు ఆన్సర్స్తో సహా రాస్తున్నాము. ఈ పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంకా ప్రిపేర్ అవ్వచ్చండి. మన టెస్ట్ సిరీస్ కోర్స్ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ కోర్స్లో ఇక్కడే ఫస్ట్లోనే పెట్టున్నానండి. 9th న్యూ సంబంధించి టెక్స్ట్ బుక్ గ్రామర్ అంతా ఆ పీడిఎఫ్ మీకు హ్యాండ్ రిటన్లో ఉంటుంది. ఇదే విధంగా 10th టెస్ట్లు ఏవైతే ఉన్నాయో 10th టెస్ట్ల యొక్క స్టార్టింగ్లో కూడా 10th సంబంధించి పెట్టున్నాం. అలాగే 8th సంబంధించి టెస్టులు స్టార్టింగ్లో కూడా 8th తెలుగు సంబంధించి అక్కడ మీకు పీడిఎఫ్ ఉంది. డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యి తర్వాత ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, వరుస ఓన్లీ 499 రూపీస్కి మీకు అందివ్వడం జరుగుతుంది. ఇది క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి అన్నీ మీకు. టెక్స్ట్ బుక్ సంబంధించి అయితేనేమి మిగతా సైకాలజీ, విద్యార్థి పదాలు, మెథడాలజీ ఇవి కూడా అన్నీ మీకు టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయి. 9th న్యూ అయితే ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి కవర్ అయిపోయి ఉన్నాయండి. మీకు అన్నీ మీకు చూసినట్టయితే ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఈ బిట్స్ అనేటివి ఉన్నాయి. ఒకసారి టెస్టులు రాసారంటే కనుక ఫ్రీ కంటెంట్ చాలా వరకు ఉంది చూడండి. ఎవ్రీ సబ్జెక్ట్లోనూ ఫ్రీ కంటెంట్ అనేది వదులున్నాము. అది రాసుకున్నారంటే మీకు అర్థమవుతుంది బిట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి. ఓకే, 499 రూపీస్తోనే ఉంది. పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దాము పాతవైన కాగితాలు. ఓకే, పాతవైన కాగితాలు. పాతవైన అనేది ఏంటి? విశేషణం, పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద. నా చరిత్ర యొక్క వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఇచ్చారు. నెక్స్ట్ పోయం అనేది ఇచ్చారు. భర్తృహరి సుభాషితాలను ఉంచి తీసుకోవడం జరిగింది. రచించింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. ఓకే, ఇది మనకు సంబంధించి దీంతో ఈ లెసన్ అంతా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్